ఇప్పుడు ఈ కెరియర్ అంటే ఇండస్ట్రీలో ఒక మీడియాలో కెరియర్ స్టార్ట్ అయింది కదా, సో ఇక్కడేమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావా ఇప్పటిదాకా? ఇప్పుడు దాకా అంటే పేమెంట్స్ అవి టైంకి పడక కొన్ని వీడియోస్కి వాటికి శాలరీస్ అవి ఎక్కువ కట్ చేయడం. అంటే ఇన్పుట్ తీసుకుంటారు, వ్యూస్ వస్తాయని బాగానే వస్తాయి కానీ శాలరీస్ ఇచ్చే టైంలో కొంచెం హ్యాండ్ ఇవ్వడం అట్లాంటివి చేస్తారు కదా, సో అప్పుడు బాగా చేస్తుంది. అంటే ఇప్పుడు ఉండేది నువ్వు హాస్టల్లో, నీ మెయింటెనెన్స్కి, నీ ట్రావెల్కి, నీ హాస్టల్ ఫీజ్కి చాలా ఉంటుంది. కరెక్ట్గా మరి అమౌంట్ అనేది టైంకి రాకపోతే కూడా చాలా కష్టం. మరి అలాంటి కష్టాలలో ఏంటి మరి సొల్యూషన్? ఇప్పుడు దాకా అయితే అట్లాంటి కష్టం రాలేదు. ఒకసారి అనుకుంటా మా మమ్మీ హాస్టల్ ఫీజు పే చేసింది, సర్లే ఏమవుదులే నేను పే చేస్తానంటే. ఇప్పుడు కూడా అంటది, నువ్వు టెన్షన్ పడుకో, నీకు కుదిరితేనే చేయలేకపోతే ఇంటికి వచ్చేసే, నేను పెంచలేనా పోషించలేనా, నువ్వు ఎందుకు వెళ్ళావు అంటది. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే మా మమ్మీనే చూసుకుంటుంది. ఏమనిపిస్తుంది నిజంగానే ఇన్పుట్ మొత్తం తీసుకొని నీ దగ్గర నుంచి పేమెంట్స్ టైంకి ఇవ్వకపోయినా కానీ, శాలరీ పే చేయకపోయినా కానీ? ఇప్పుడు వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకి మంత్లీ ఒక 20-15 ఇంటర్వ్యూస్ కావాలి, ఇస్తాము, వీడియోస్ మంచిగా వస్తాయి, ఛానల్ మానిటైజేషన్ అయిపోతాయి, వాళ్ళకు కూడా అటు నుంచి ఇన్కమ్ వస్తుంది. సో శాలరీ పెంచాలన్నా ఉన్నదే ఇవ్వాలన్నా కూడా చాలామందికి మనసు ఒప్పదు. ఒక లీవ్ తీసుకున్నా కూడా కట్ చేసేసేయడము. సో అలా అనిపిస్తుంది. షూటింగ్స్ బ్యాలెన్స్ చేస్తూ ఇక్కడ మళ్ళీ మీడియాలో ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ ఎలా అవుతుంది మరి? అంటే షూటింగ్స్ పేమెంట్స్ అంత ఎక్కువ రావు. ఇప్పుడు వాటినే నమ్ముకొని ఉంటే నేను హాస్టల్కి ఇవన్నీ కష్టం అయిపోతుంది. సో అందుకే ఏదో ఒకటి ఉండాలి సపోర్ట్ అని ఇంకా యూట్యూబ్లో ఇలా ఇంటర్వ్యూస్ చేస్తున్నాం. మూవీస్లో ఏమైనా ఆఫర్స్ వస్తున్నాయా మరి? మూవీస్లో వస్తాయి, కాల్ చేస్తారు, మిమ్మల్ని చూసి